ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు విశ్వాస్. మాది నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ఒక మారుమూల గ్రామం ప్యారామూర్. ఆ ప్యారామూర్లోని ఒక సామాన్య కుటుంబం మాది. నేను రాజనీతి శాస్త్రంలో పీజీ చేయడం వలన రాజకీయాలపై అవగాహన కల్పించడానికి నాకు ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన ఆదిలాబాద్ ఆకాశవాణి వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంవత్సరం చివరిలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, మొత్తం ఓవరాల్ ఇండియాలో అంటే యావత్ భారతదేశం మొత్తం ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం పేరే ఎలక్షన్స్. నాకు స్టేటు సెంట్రల్ పాలిటిక్స్ గురించి చెప్పేంత అనుభవం లేదు, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆ పార్టీ పేరు, ఆ నాయకుడి పేరు తీయకుండా చెబుతున్నా. గత 9 సంవత్సరాల నుండి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకే తరహా పార్టీలు అధికారంలో ఉన్నాయి. 9 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే దేశం ఎలా అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, వాటి అమలు తీరు ఎలా జరుగుతుంది, ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నాయకుడిని ఎన్నుకోవడం అనేది ఓటరు యొక్క బాధ్యత. పార్టీ ఏదైనా కానీ పరిపాలించే నాయకుడు కరెక్ట్ ఉన్నాడా లేడా ముందుగా చూసుకోవాలి. నాటి కాలంలో గాంధీజీ గారు ఒక మాట చెప్పారు, పల్లెలే పట్టణాల పట్టుకొమ్మలు అని పేర్కొన్నాడు. కానీ నేను చెప్పాలనుకున్న ప్రధాన అంశం ఏమిటంటే రాజకీయ భవిష్యత్తుకి పునాది అయిన గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలో సగం గ్రామాల్లో ఓటు హక్కుపై ఇంకా అవగాహన లేక ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. 2 గ్రామాలకు కలిపి ఒక గ్రామ పంచాయతీ, ఇంకా ఏకగ్రీవాలు, ఇంకా వారసత్వ రాజకీయాలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని రూపుమాపాలంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. గ్రామాల్లో ఎందరో యువకులు రాజకీయాల్లోకి రావాలి, గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఎందరో కలలు కంటూ ఉంటారు. కానీ వారికి అవకాశం ఇవ్వకుండా, సంక్షేమ పథకాలు రానివ్వకుండా వారిని భయం భ్రాంతులకు గురి చేసే సంఘటనలు ఇంకా ఈ భారతదేశంలో జరుగుతున్నాయి. ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే తల్లి సర్పంచ్ అయితే కొడుకు అధికారం, భార్య సర్పంచ్ అయితే భర్త అధికారం చెలాయిస్తూ ఉంటారు. ఈ కాంట్రాక్ట్ పట్టుకుంటే ఎంత లాభం వస్తుంది, ఆ కాంట్రాక్ట్ పట్టుకుంటే ఎంత కమిషన్ వస్తుంది అనే దురాలోచనలతో ఉన్న నాయకులు ఉన్నన్ని రోజులు దేశం, రాష్ట్రమే కాదు అసలు గ్రామం కూడా ఆదర్శ గ్రామంగా తయారవ్వదు. ఇంకొక విధంగా చెప్పాలంటే 4 సంవత్సరాలలో లేనిది ఈ సంవత్సరంలోనే నీకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేస్తాడు, నీ బర్త్డేకు విషెస్ చేస్తాడు, నీ వెడ్డింగ్ యానివర్సరీకి సెలబ్రేట్ చేస్తాడు. ఒక మదర్ తెరిసలా ఫీల్ అవుతాడు. ఇది గమనించగలరు ఒక గ్రామ ఓటరు. 4 సంవత్సరాల్లో నీకు ఏ సమస్య రాలేదా? 4 సంవత్సరాల్లో నువ్వు బర్త్డేలు జరుపుకోలేవా, వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకోలేవా? ఎందుకు ఇంత చురుగ్గా పాల్గొంటుండంటే మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర సింపతి కొట్టేయడానికి ఒక సేవకునిలా నటిస్తారు. ఆ నటనకు నీవు భక్తుడవ్వకు. ఒకవేళ నువ్వు భక్తుడివైతే మరో 5 సంవత్సరాలు ఏడవలసిందే. మళ్ళీ గ్రామాలలో రోగం ఏంటంటే సర్పంచ్ క్యాండిడేట్ మా ఇంటి పక్కోడా లేదా మా కులపోడా మా వాడోడా అని ఇలా ఆలోచిస్తారు. కానీ నీ కులపోడైనా నీ ఇంటి పక్కోడైనా నువ్విచ్చిన బలంతోనే సర్పంచ్ అయి చివరికి నిన్నే పట్టించుకోకుండా పోతాడు. ఈరోజు నీతో మంచిగా మాట్లాడుతున్న వ్యక్తి రేపు భవిష్యత్తులో నిన్నే మోసం చేస్తాడు అని గుర్తుంచుకో. ఇన్ని రోజులు వేరే, ఇక నుంచి వేరే. ఈ అనాగరికత పాలనను అరికట్టడానికి యువత నడుం బిగించాల్సిన సందర్భం వచ్చింది. గ్రామాలలో 21 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు ఒక పోటీదారుడే. తప్పులు జరుగుతున్నప్పుడు ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత యువకులదే, సమాధానాలు రాబట్టుకోవాల్సిన బాధ్యత కూడా యువకులదే. 21 సంవత్సరాలు ఉన్నాయా, నామినేటెడ్గా నిలబడు. ఎలక్షన్స్ అనే 10 రోజుల పండుగను నీ గ్రామానికి తీసుకురా. ఓడినా పర్వాలేదు, కానీ పోటీ నుంచి మాత్రం తప్పుకోకు. అధికారం ఎప్పుడు ఒకే దగ్గర ఉండదు, మారుతూ ఉంటుంది అని నిరూపించు. నీ గ్రామానికి నువ్వు సర్పంచై ఆదర్శ గ్రామంగా తయారీ అయ్యి ఓ యువకుడా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇక నుంచి ఎలక్షన్ ఫలితాలు వచ్చే వరకు పోటీ నుంచి తప్పుకోకు. ఇలా నా గ్రామమో నీ గ్రామమో కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా తయారవ్వాలని, యువత రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చివరిగా రాజకీయాలలో తప్పులను గుర్తించడానికి, రాజకీయాలపై అవగాహన కల్పించడానికి
ఈ భారతదేశంలో నాలాగా ప్రతి గ్రామంలో ఒకరు ఉంటారని గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈసారైనా సరిగ్గా ఓటు హక్కును వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అడుగడుగున అడ్డంగా నదిగమిస్తూ ఎప్పటికప్పుడైతే నీవు నీ లక్ష్యాన్ని ఎంత తొందరగా సాధిస్తావో అప్పుడే నువ్వు నిత్య జీవిత విజేత అవుతావని గుర్తుంచుకో. లక్ష్యంపై ఉండే శ్రద్ధ కన్నా సాధనపై ఉండాలి, గమ్యం కన్నా గమనం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఈ అవకాశాన్ని అమ్ముడుపోయే నోట్లు అనుకుంటారు, కానీ అలా కాదు. ప్రజలు మంచిని చూసి ప్రశ్నించే గొంతును అభివృద్ధి చేసే నాయకులను గెలిపిస్తారు. చేసేవాళ్ళు ఏలన చేస్తూనే ఉంటారు, విమర్శలు చేస్తున్న వారు విమర్శలు చేస్తూనే ఉంటారు. నువ్వు విజయం సాధించేంత వరకు ఒక మూగోడిలా ఒక చెవితోడిలా ప్రవర్తించు. ఒక్కసారి విజయం సాధించితే ప్రతి ఒక్కరు నీ మాటే వింటారు. అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే.